విభీషణుడు స్వచ్ఛమైన హృదయం మరియు ఆత్మ కలిగిన గొప్ప వ్యక్తి. అతడు దైవభక్తి గలవాడు మరియు తన సమయమంతా ధ్యానంలో గడిపాడు. అతని భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు విభీషణునికి ఒక వరం ఇచ్చాడు. విభీషణుడు తనకు కావలసింది భగవంతుని సేవ చేయడమే అని చెప్పాడు. అతను ఎల్లప్పుడూ విష్ణువుతో సహవాసంలో ఉండేలా శక్తిని కోరాడు మరియు భగవంతుని పవిత్ర దర్శనాన్ని కోరుకున్నాడు. విభీషణుని ప్రార్థన ఫలించింది. అతను విష్ణువు అవతారమైన రాముని చేరడానికి తన సంపద మరియు కుటుంబాన్ని వదులుకున్నాడు. విభీషణుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. లంకా యుద్ధ సమయంలో విభీషణుడు రాముడికి విలువైన ఆస్తిగా మారాడు. అతను అనేక రహస్యాలను వెల్లడించాడు మరియు యుద్ధ సమయంలో రాముడి విజయానికి కీలక కారకుడు అయ్యాడు. విభీషణుడు నికుంభలా దేవి ఆలయానికి మార్గాన్ని వెల్లడించాడు. లక్ష్మణుడు ఆలయానికి వెళ్లి ఇంద్రజిత్తు చేసిన యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. విభీషణుడు భక్తికి ప్రతీక. రావణుని మరణం తరువాత రాముడు విభీషణునికి లంక